ఇక బోనస్ ఇస్తాము అన్నారు. ఇచ్చిన అరే బోనస్ వానకాలం బోనస్ ఇయ్యలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇంకో నెల రోజులైతే వడ్లు మోపైతాయి, వస్తాయి కదా. ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే. ఎక్కడికక్కడ కల్లాల కాడ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాల్సిందే. వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి. మనం బిడ్డ నువ్వు బోనస్ ఇవ్వవా? పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం. నువ్వు అందులో ఇస్తాను బోనస్ ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, నువ్వు రేపు రైతు బంధు ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. గీ ముచ్చట మీరు రైతుల దగ్గర పోయి ముచ్చట చెప్పండి. 2 లక్షల రుణమాఫీని మోసం చేసే, 15,000 రైతు బంధు ఇస్తానని మోసం చేసే, వడ్లకు బోనస్ అని మోసం చేసే, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, 15-16 గంటల కరెంట్ వస్తలేదు, మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది. కాలుతలేవు మోటార్లు. కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాలుతున్నాయి. మొన్న నాకు మరి జనార్దన్ రెడ్డి కలిసింది, ఏదో మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది. నాగర్ కర్నూలు పోయిందట. ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది, ఏదో పేరు చెప్పాడు, ముస్తాఫానా ఏదో పేరు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడానట. అరే మీ బీఆర్ఎస్ వచ్చింది, మా గిరాకీ బంద్ అయిందా, మీ బీఆర్ఎస్ వచ్చినాక నాకు కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట. మొన్న మా మర్రెన్నకు కలిసిండట. అనా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ పని అన్న, చేతినిండా పని, రోజు 10 మోటార్లు వస్తున్నాయి అన్నట. రాత్రి 10 దాకా పనిచేస్తున్నా, రోజు 10-15 కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి, మా గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ గిరాకీ ఉన్నది అన్నాడు. ఏం గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి, వైండింగ్ దుకాణంకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముచ్చట. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మోపైంది ఊర్ల పనులు, లో వోల్టేజ్ వస్తుంది, ట్రిప్ అవుతున్నది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది. మనకు 15-16 గంటల కరెంట్ రాని పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డదా లేదా మీరు ఆలోచించండి. ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతా ఉంది. మనం చెప్పడం వేరు, వాళ్ళ అనుభవం కదా. ఆ కేసీఆర్ ఉండగా రైతు బంధు వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు పడంది నిజం. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక 15-16 గంటల కరెంటు రాంది నిజం. అంతేనే కాదా? ఇలా ప్రజలకు వాళ్ళకి అర్థమవుతున్నది. మనం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా కార్యకర్తలు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలా రైతులే కాదు, మొన్న మేము అసెంబ్లీలో అడిగినా, మీరు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి విక్రమార్క గారు అని అడిగిన. లేచి నువ్వు డిప్యూటీ సీఎం గారు లేచి మేము ఎక్కడ చెప్పలేదు అంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎక్కడ చెప్పినాం? 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు. చెప్పలేదా వాళ్ళు? ప్రియాంక గాంధీ చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొట్టి ఇవాళ మేము ఎక్కడ చెప్పినాం నిరుద్యోగ భృతి అని అసెంబ్లీలోనే చేతులు లాబట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఏ విషయమన్నా తీసుకో. ఇదే రేవంత్ రెడ్డి అవాణి పింఛన్ ఎంత వస్తుంది అన్నాడు. అంటే ఒక ముసలామె 2,000 వస్తుంది బిడ్డ అన్నాడు. ఇగో డిసెంబర్ వస్తున్నది, డిసెంబర్ రాగానే 4,000 పింఛన్ మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్నాడు. అసలేం జరిగిందో మీకు తెలుసా? మొన్న జనవరి నెలలో ఇచ్చే 2,000 కొట్టిండు, ఒక నెల పింఛనే కొట్టిండు, జనవరి మొత్తంలో పింఛనే మళ్ళీ. నిజమా కాదా? మరి ఆ ముసలిళ్ళకి చెప్పొద్దా మీరు పోయి? వీడు 4,000 ఇస్తానని ఇచ్చే 2,000 కొట్టిండని చెప్పాలన్నా వద్దా మనం? జనవరిలో అవ్వ తాతలకు, వికలాంగులకు, గీత నీత కార్మికులకు ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టింది. మన ఫిబ్రవరి 10 తారీఖేమో ఇచ్చింది ఫిబ్రవరి పింఛన్, ఒక నెల ఎగరగొట్టింది. అంటే ఏమైతుంది మరి? ఇలా మనం ఆలోచించద్దా? కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా పింఛన్ ఆగిందా? ఏ రోజు ఆగలే. ఇప్పుడు 4,000 అన్నాడు, ఇచ్చే 2,000 కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఏ విషయాలు చూసినా, ఇక ఉద్యోగాల కథ మీరు చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే సొమ్మొకది సోకొకంది అన్నట్టు అయిపోయింది. ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనం, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం, ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మనం అంతా చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే. అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.